వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ये टाइम है रात आने जाना तो काम है, नॉर्मल है. यहाँ पे कोई शैतान है. ఎస్, జల్పల్లిలో భూతం లేదు, జల్పల్లిలో ఎలాంటి ఆత్మ లేదు. जलपल्ले में कोई शैतान नहीं है, जलपल्ले में कोई आत्मा नहीं फिर रही है. ये सब बकवास है. यस, జల్పల్లిలో దయ్యం తిరుగుతోందని, ఒక ఆత్మ సంచరిస్తోందని, ఒక యువకుడిపై దాడి చేసిందని సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన బిగ్ న్యూస్. జల్పల్లి దయ్యం భాగవతం ఏంటో కనుక్కుందామని 2 రాత్రులు శ్రమించింది. జల్పల్లిలో ఏ రోడ్లపై భూతమైతే తిరుగుతుంది అని ప్రచారం జరుగుతుందో, ఏ రోడ్డుపై మనిషిపై దాడి చేసిందనే ప్రచారం జరుగుతుందో ఆయా ప్రాంతాల్లో 2 రోజుల పాటు బిగ్ న్యూస్ అంటే నేను అక్కడ పర్యటించాను, అన్నీ పరిశీలించాను. చీకటి రాత్రుల్లోకి వెళ్ళాను. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్ళాను, బైక్పై వెళ్ళాను, కారుపై వెళ్ళాను. అది కూడా అందరూ చెప్పే దయ్యం తిరిగే సమయంలోనే. దయ్యానికి టైం టేబుల్ ఉందని కొంతమంది కామెంట్లు చేశారు. ఆ సమయంలోనే అక్కడికి వెళ్ళాను. దయ్యం ఎక్కడా కనిపించలేదు. ये देखो देशी ढाबा के पास मैं रुका, यहाँ के लोगों से बात करा, सब कुछ नॉर्मल. सब जो व्हाट्सएप ग्रुप में चल रहा है कि देशी ढाबा बंद हो गया, पीछे के गार्डन्स बंद हो गए, सामने का डब्बा बंद हो गया, सब पुकारा बकवास. वो लोग बता रहे हैं कि कभी भी कुछ बंद नहीं करे. ये टाइम है रात के 12 बजे. रात के 12 बज चुके हैं. लोग कहते हैं यही शैतान का एरिया है. आधी रात में आओ, दिन में आओ, पैदल आओ, कई तरह के कमेंट करें. जो मेरा पहला एपिसोड था शैतान, जलपल्ली शैतान के बारे में, मैं अब जो पब्लिक का डिमांड है ये रोड पे जाने का, वही रोड पे जा रहा हूँ. జల్పల్లిలో ఈ రోడ్డు సంబంధించి రకరకాల కథనాలు చెప్తున్నారు, రకరకాల స్టోరీలు చెప్తున్నారు, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అర్ధరాత్రి దాటింది, మరి దయ్యం ఎందుకు రావట్లేదు? దయ్యం ఉంటే రావాలి కదా, దయ్యం వస్తేనే బాగుంటుంది కదా. మరి దయ్యం రావట్లేదు, ఎందుకు రావట్లేదు? బుగ్గా ఏరియా అంటున్నారు, బుగ్గా ఏరియా కూడా వచ్చారు. शैतान नहीं है, शैतान नहीं है. జల్పల్లి में कोई भूत नहीं है, कोई आत्मा नहीं है. జల్పల్లిలో దయ్యం లేదు లేదు లేదు. దయ్యాన్ని చూడాలని, దాన్ని పలకరించాలని ఇలా జనాలను ఎందుకు వేధిస్తుందో కసితీర అడిగేసేయాలని నాకు ఉంది. అన్ని రోడ్లపై వెళ్ళాను. ఎవరు నా మొదటి వీడియోలో కామెంట్ చేసిన వాళ్ళ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని చీకట్లోకి వెళ్ళాను, నడుచుకుంటూ వెళ్ళాను. వాళ్ళు చెప్పిన ప్రతి రోడ్డులో వెళ్ళాను. ప్రచారంలో జరుగుతున్నట్టుగా వాట్సాప్లలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఎలా ఉందో చూస్తే అక్కడ మాత్రం అలాంటి పరిస్థితి లేదు. జల్పల్లి నుంచి పహాడి షరీఫ్ వెళ్ళే బుగ్గ రోడ్డు పూర్తి ప్రశాంతంగా ఉంది. వీధి దీపాలు వెలుగుతున్నాయి, చీకటి అన్నది లేదు. అక్కడక్కడ చీకటి ఉన్న దయ్యం ఆనవాళ్ళు లేవు. మరొకటి చెరువు ప్రాంతం. జల్పల్లి చెరువు దగ్గర కూడా దయ్యం తిరుగుతోందని, ఆత్మ సంచరిస్తోందని కథలుగా చెప్పుకుంటున్నారు జల్పల్లి వాసులు. నేను ఆ చెరువు దగ్గరికి వెళ్ళాను. ఆ చెరువులో అన్ని పరిసరాలను పరిశీలించాను. ఎక్కడా దయ్యం అలికిడి లేదు, దయ్యం ఆనవాళ్ళు లేవు. అంటే ఇదంతా వట్టిదే. అలాగని మామిడిపల్లి రోడ్డుపై కూడా వెళ్ళాను. మామిడిపల్లి రోడ్డుపై కార్లో వెళ్ళాను. బహుశా కార్లో వెళ్ళిన కారణంగా దయ్యం నాపై అటాక్ చేయలేకపోయిందేమో. తర్వాత బైక్ పై కూడా వెళ్ళాను, అది వేరే విషయం. ఎక్కడా దయ్యం ఆనవాళ్ళు కనిపించలేదు. సహీ है, कहीं भी मुझे भूत नहीं दिखा, कहीं मुझे आत्मा नहीं दिखी. जो भी सोशल मीडिया में चल रहा है ये सब झूठ है. कोई एक इंसान के ऊपर शैतान हमला किया, आत्मा हमला करी, वो इंसान पूरी तरह जख्मी हुआ बता रहे. वो कौन है? एक फ़ोटो सोशल मीडिया में डालकर
जलपल्ली रोड के ऊपर एक शैतान हमला करा, ऐसा कुछ अफवाह फैला रहे हैं। अगर वो इंसान सही भी है तो उसको सामने लाइए। जो लोग शैतान को मान रहे, जलपल्ली में शैतान है बोल के जो अफवाह फैला रहे, अगर हिम्मत है तो उसको सामने लाइए। वो कौन है, मैं उसका इंटरव्यू करूंगा। अगर है तो लाएंगे ना, वैसा कुछ नहीं है। गूगल में फ़ोटोज़ निकालकर सोशल मीडिया में इसको अपलोड कर कर खामखा అఫ్వాయి ఫైలారే। అవును, గూగుల్ ఫోటోలను దయ్యం దాడి చేసినట్లుగా చిత్రీకరించి జనాలను భయపెడుతున్నారు. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి నిజంగా ఉంటే బయటికి రావాలి కదా, అతని అడ్రస్ అయినా తెలియాలి కదా, అతని గురించి కనీసం చిన్న ఇంటర్వ్యూ చేసి దయ్యం ఎలా గాయపరిచింది, ఎక్కడెక్కడ కొట్టింది అన్నీ అడగాలని ఉంది. కానీ ఆ వ్యక్తి ఆనవాళ్లు లేవు, అంతా పచ్చి అబద్ధం. బిగ్ న్యూస్ 2 రాత్రులు శ్రమించి దయ్యాన్ని శోధించాలని విశ్వ ప్రయత్నం చేసింది. కానీ ఉంటేగా దయ్యం కనిపించడానికి అక్కడ ఏమీ లేదు. దయ్యం ఉందని ఇప్పటికీ చాలామంది నమ్ముతున్నారు. నేను వేసిన వీడియోలో కూడా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు దయ్యం ఉందని. నిజంగా మీకు ఆ దయ్యం కనిపిస్తే, ఉందని అంత బలంగా నమ్మకం ఉంటే పదండి, ఏ టైంకు వెళ్దాం. మీరు చెప్పిన టైంకి, మీరు చెప్పిన చోటికే వస్తాను. దయ్యాన్ని చూపించండి, ఆ దయ్యాన్ని ఇంటర్వ్యూ కూడా చేస్తాను. కానీ మీరు రారే వాట్సాప్లో మీకు తోచిన ఫోటోలు, మీకు తోచిన మెసేజ్లు పెట్టి శునకానందం తీర్చుకుంటారు. ఎస్, ऐसे ही लोग हैं। वो लोग व्हाट्सएप के लिए, उनको शैतान व्हाट्सएप में दिखता, इसीलिए व्हाट्सएप में ऐसे फ़ोटोज़ अपलोड करके पब्लिक को डरा रहे हैं। अगर सही भी शैतान है, आप सही भी मानते, जलपल्ली रोड पे शैतान अगर फिर रहा है तो चलिए, कौन से टाइम पे चलेंगे? मैं आपके साथ चलने तैयार हूँ। वो आधी रात हो, कौन सी भी रात हो, अमावस की रात हो, पौर्णमी रात हो, मैं चलूँगा। शैतान से प्लीज़ मुझे मिलाइए प्लीज़, मैं उसकी इंटरव्यू करूँगा। दम नहीं है किसी को, बस మెసేజా करते रहते, ఫోటోస్ भेजते रहते. ఎస్, దమ్ము లేదు వీళ్ళకి. నిజంగా దయ్యం ఉంటే నాకు చూపించండి, నేను సవాల్ విసురుతున్నాను. కానీ అంతా వట్టిదే. దయ్యం గియ్యం లేదు, శైతాన్ లేదు, ఆత్మ లేదు. జల్పల్లి రోడ్లన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. ప్రచారంలో జరుగుతున్నట్లుగా దేశీ ధాబా కూడా మూతపడలేదు, రోడ్లపై ఏ హోటల్ మూతపడలేదు. జనసంచారం నార్మల్గా ఉంది. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఇది ఫేక్ న్యూస్. కొంతమంది కావాలని ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు జల్పల్లి విషయంలో. దయ్యం లేదు, ఏమీ లేదు, शैतान नहीं है, आत्मा नहीं है, सब कुछ बकवास। ये मेरा फाइनल रिपोर्ट है आपके लिए। ఫైనల్ రిపోర్ట్ అని అంటున్నానంటే ఈ దయ్యాన్ని వదిలేస్తున్నాను కాదు. మళ్ళీ ఇలాంటి ప్రచారాలు కంటిన్యూ అయితే మళ్ళీ వస్తాను, మళ్ళీ మాట్లాడతాను. దయ్యం లేదు అని జనాలు నమ్మేదాకా ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీరు దయ్యం ఉందని పోస్ట్ చేస్తుండండి, లేదని నేను పదే పదే ప్రూవ్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే అక్కడి వాస్తవాలు నాకు తెలుసు. అక్కడ దయ్యం లేదు, భూతం లేదు, ఆత్మ లేదు, పిశాచం లేదు. उर्दूలో చెప్తుంటారే चुड़ैल అని, అది కూడా లేదు. यस, वहाँ पे चुड़ैल भी नहीं है, सब नॉर्मल है। अभी भी फाइनली रिक्वेस्ट कर रहा हूँ, किसी को भरोसा है तो कमेंट नहीं, मुझे बुलाइए, मैं आने को तैयार हूँ। शैतान को देखेंगे, मिलेंगे, अगर हो सका तो उसको रिक्वेस्ट करेंगे हमारी जलपल्ली को ऐसा ना सताओ। चलो, है क्या कोई भरोसा है ना? बहुत कुछ लोग कमेंट कर रहे हैं शैतान है वहाँ पे, तुम दीवान है, तुम उधर नहीं गए, इधर नहीं गए। जो लोग कमेंट कर, मैं वहाँ गया, वही रोडों पे गया, अंधेरे में गया, आधी रात में गया, शैतानों के फिरने के टाइम पे भी गया। जो बोलते ना शैतान आधी रात में आता है, शैतानी समझो मुझे भी, मैं भी आधी रात में गया। लेकिन तुम जो बता रहे हैं शैतान वहाँ पे नहीं है। जलपल्ली को ऐसा ना सताओ। जो फोटो मार्फिंग करके जो सोशल मीडिया में अपलोड कर रहे हैं, उसका काम तो पुलिस वाले देख ले रहे हैं। पुलिस वाले इतने कमज़ोर भी नहीं है, वो बता रहे कुछ नहीं, लेकिन कुछ ना कुछ करेंगे, वो मिल जाएगा। लेकिन पब्लिक को मेरा दरख्वास्त है, ये बातों को, ऐसे अफवाहों को भरोसा ना करो। शैतान नहीं है, ये జల్పల్లిలో భూతం లేదు, ప్రేతం లేదు, ఆత్మ లేదు, పిశాచం లేదు.
అన్నీ అబద్ధాలే, కట్టు కథలే, నమ్మకండి. మరి చిన్న పిల్లలు చాలా భయపడుతున్నారు, వాళ్లకు ఇలాంటి విషయాలు చెప్పకండి. పెద్దలు వెధవలు కొందరు ఇలా ప్రచారాలు చేస్తూనే ఉంటారు, కానీ నమ్మకండి. పిల్లల్ని, కనీసం పిల్లల్ని భయపెట్టకండి. జల్పల్లి ఇలాంటి పుకార్లతో వణికిపోతోంది. జల్పల్లిని సురక్షితంగా ఉంచుకుందాం. ఇలా దయ్యాల ప్రచారం చేసే వాళ్ళు కనబడితే వాళ్లను తరిమి తరిమి కొడదాం. ఎస్, జల్పల్లిలో నో భూతం, నో పిశాచం, नो प्रेतम। ये टाइम है रात आने जाना तो काम है, नॉर्मल है, यहाँ पे कोई शैतान है।